అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్లో చూసినా తెలుగుదేశం కార్యకర్తలు వల్లభనేని వంశీని కొట్టేశారు, తెలుగుదేశం కార్యకర్తలు అని విపరీతంగా న్యూస్ వైరల్ అవుతుందండి. అయితే నిజంగానే కొట్టేశారా? అలా కొట్టడానికి కారణం ఏంటి? జనరల్గా అయితే ఇలాంటి భౌతిక దాడులు చేయకూడదు రాజ్యాంగం ప్రకారం. అధికారం వచ్చింది కదా అని అధికారం లేని వాళ్ళ మీద దాడులకు వెళ్ళకూడదు. వాస్తవం, మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా భౌతిక దాడులు ఖండిస్తున్నాం. ఏమైనా ఉంటే సిద్ధాంతపరంగా చూసుకోవాలి, చట్టపరంగా చూసుకోవాలి. ఖచ్చితంగా మాది అదే స్టాండ్. అయితే కొన్ని విషయాలు తట్టుకోగలిగినవి ఉంటాయి, కొన్ని తట్టుకోలేనివి ఉంటాయి. సడన్గా మనం రోడ్డు మీద భార్యనో కూతురో తీసుకుని వెళ్తున్నప్పుడు ఎవడన్నా వచ్చి ఏదైనా కామెంట్ చేసినప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని అనుకోం. హాట్ మనం లాగుతూ ఉంటాయి. అది తప్పే, దాడి చేయటం. కానీ అది ఆటోమేటిక్ రియాక్షన్. అది ఆ లోపల వచ్చిన కోపం మనం తెలియకుండానే రియాక్ట్ అయిపోతాం. వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కొన్ని వేల మంది ఉండేవారు. వాళ్ళందరినీ వదిలేసి ఒక్క వల్లభనేని వంశీ మీద ఎందుకు దాడి జరిగిందంటారు? ఒకసారి మనం ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు జరిగింది చూసి అయ్యి బాబోయ్ అంత దారుణం జరిగిపోయిందా, అంత ఘోరంగా ఇచ్చేస్తున్నారా అని మనం బాధపడకూడదు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళాలి. ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి చూస్తే అసలు ఇప్పుడు జరిగిన దానికి అదేం పెద్ద విషయం కాదేమో అని అనిపించవచ్చు చాలామందికి. అదేంటో మీకు చూపిస్తాను రండి. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇది గన్నవరంలో ఉద్రిక్తత. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి సడన్గా వందలాది మంది కర్రలో రాడ్లు, పెట్రోల్ పట్టుకుని వచ్చి అక్కడ ఉన్న కార్ల మీద వేసి ఆ అద్దాలన్నింటినీ పగలగొట్టేసి బీభత్సమని దాడి చేశారు. ఇంతగా అంత దాడి చేయడానికి గల కారణం ఏంటో తెలుసా మీకు? పట్టాభి గారు వల్లభనేని వంశీని ఒక మీడియా ఛానల్లో ఏదో విమర్శించాడు. ఆయన వంశీని నేను ఓడిస్తాను, సంథింగ్ ఏదో నీ సంగతి ఏదో తేలుస్తానని చెప్పి, అది మామూలుగా అనుకునేదే కదా రాజకీయ నాయకులు. ఆ మాత్రానికి ఇంత దాడి, ఇంత బీభత్సం అవసరం అంటారండి? ఆ రోజు 200-300 మంది వచ్చేసి ఈ కార్లు తగలబెట్టేయటం ఇవన్నీ ఎందుకంటారు? కేవలం అధికారం చేతిలో ఉంది కాబట్టి, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారండి. అక్కడ ఆ పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ పాపం పుణ్యం తెలియదు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఎక్కడో పట్టాభి గారు ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడారు. ఏదో మాట్లాడితే గన్నవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసుని తగలబెట్టడం. ఏమండి, పార్టీ ఆఫీసులు అంటే ఆ పార్టీకి దేవాలయాలు కదా. అలాంటి దేవాలయాల మీద దాడి చేయాలి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, మన బడా ఎంతో చూపించాలి. ఇదంతా చేయించింది ఎవరు? వల్లభనేని వంశీ కాదా? అంటే ఈరోజు ఒకవేళ ఎవరన్నా ఉద్రేకం ఆపుకోలేని వాళ్ళు, ఆ రోజు పడిన ఆ బాధని, అవమానాన్ని తట్టుకోలేని వాళ్ళు ఏట్రా అని వెళ్ళి ఒక రాయి తీసుకురొచ్చు. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, నన్నంటే ఇష్టపడేవాళ్ళు ఏదో బీపీ వచ్చి ఓ దాడి చేసి ఉండొచ్చు. దాడి చేయడాన్ని బీపీ వచ్చి చేశారని సమర్థించుకున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కాష్ వాళ్ళు తిడతారు, దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు, ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. మరి ఇంత ఘోరం జరిగినప్పుడు, ఇంత దారుణంగా రౌడీజం చూపించినప్పుడు మరి ఆ కోపం సాధారణ మనుషులు అందరిలోనూ ఉంటుంది కదా. పెద్దలైతే తట్టుకోగలరు, ఆ ఫోన్లో ఏదో జరిగిందిలే సహిందాలే అనుకుంటారు. సాధారణ ప్రజలకు ఏముంటుంది? ఏ ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ చూపించేస్తారు బయటికి. ఆనందం వస్తే ఆనందం, కోపం వస్తే కోపం, ఏదైతే చూపిస్తారు. తట్టుకోలేరు అందరూని. ఆ తట్టుకోలేక జరిగిందే ఇప్పుడు వల్లభనేని వంశీ మీద నాకు తెలిసే టపాసులు ఎగరేస్తున్నారు. అంతే దాడి ఇలా వెళ్ళి తగలబెట్టేయటాలు, రాడ్లు అట్టుకుని వెళ్ళి అద్దాలు పగలగొట్టేయటాలు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదో దొంగ హీరోయిజం చూపించుకోవటాలు అలాంటివి ఏం చేయలేదండి పాపం. కేవలం అక్కడ రోడ్డు మీద నిరసన తెలియజేస్తున్నారు, దానికే దాడి అంటున్నారు. ఒకసారి వల్లభనేని వంశీ మాటలు కూడా ఒకసారి విందామండి. గతంలో వల్లభనేని వంశీకి అసలు తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహం ఏంటి తెలుసా? అతను ఎమ్మెల్యేగా గెలిపించడం. 2019లో తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చాయనికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి గన్నవరం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ అతను బుధాన్ని ఎక్కించుకుని ఎమ్మెల్యేని చేశారు. కనీసం దానికి విశ్వాసంగా ఉండాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయనకి అండగా నిలబడాలి, ప్రాణాలు తెగించనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే పోయింది. పోనీ సైలెంట్గా ఉండొచ్చు వల్లభనేని వంశీ. అది కూడా చేయకుండా
అతనికి రాజకీయ భిక్ష పెట్టిన అదే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళి శత్రువుతో చేతులు గెలిపాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయినాడు, ఓకే, ఒకవేళ అధికారం ఉంది కాబట్టి జాయిన్ అయ్యావు, అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ శృతి మించిన మాటలండి. చిన్నప్పటి నుంచి ఏదో 2009లోనే ఎప్పుడు పెట్టారు వైసీపీ, అప్పటి నుంచి వైసీపీలో ఉన్నవాడు కూడా అంత ఘోరంగా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ, కొడాలి నాని మాట్లాడిన మాటలు మళ్ళీ సేమ్ సామాజిక వర్గం. ఆ పార్టీ దైవాలు ఎదిగిన వాళ్ళు వీళ్ళు, విశ్వాసఘాతుకులండి వీళ్ళు. రాజకీయ ప్రత్యర్థులుగా ఒకవేళ విమర్శించుకున్నారు, తిట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ పార్టీ దైవాలు ఎదిగి రాజకీయంగా అవకాశాలు పొంది ఎమ్మెల్యేలుగా మారి ప్రత్యర్థితో చేతులు కలిపి ఆ పార్టీని దారుణమైన మాటలు. ఇంకా చెప్పాలంటే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారి భార్య గారి మీద అసలు మొట్టమొదట ఆ నెపం అదేదో ఒక దరిద్రమైన దీన్ని అంటగట్టింది ఇతనే. అతను అంటగట్టిన తర్వాత అదే మాటని పులిహోర బాబాయ్ గారు అంబటి రాంబాబు అసెంబ్లీలో మాట్లాడాడు. దానికి ఎవడు ఆద్యుడు అంటే వల్లభనేని వంశీయే. అయితే ఓకే, ఆ విషయంలో అతను మళ్ళీ రియలైజ్ అయ్యాడు, క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పినాక అతను రియలైజ్ అవ్వటం కాదు, మొత్తం కమ్మ కులం మొత్తం అతను వెలివేయడానికి సిద్ధపడ్డారు. ఆ సొంత కులంలోనే అతన్ని దారుణంగా నీచుడని ప్రజలందరూ, ఆడవాళ్ళందరూ చీకొడుతూ ఉంటే తప్పక అప్పుడు బయటకు వచ్చి ఒకవేళ ఆయనకి పిల్లలు, కొడుకులు, కూతుర్లు ఉంటారు కదా, మళ్ళీ సంబంధాలు రావాలి కదా, కులం వెలేసేలా ఉంది ఎలాగరా బాబు అని క్షమాపణ చెప్పినట్టు చెప్పాడు ఆయన. ఆయన మాటల్లో అసలు ఆ మాట తీరు ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. లోకేష్ గారిని చాలామంది విమర్శించారు. అప్పుడు లోకేష్ గారి గురించి అతను ఇలాగా చేశాడు, అలా చేశాడని రకరకాలుగా విమర్శించారు. అదొక ఎత్తు. ఆ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యి ప్రత్యర్థితో చేతులు కలిపి ఇతను ఏ స్థాయిలో మారుతుందో ఒకసారి చూడండి. ఈ వయసులో నేను ఇక దగ్గరకు వచ్చేసింది, నాకు అవసరం దశ వచ్చేసింది. ఈలోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు, రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, నా వారసత్వం వాడెట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి, ఎక్కడో కూర్చోబెట్టేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా, ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నీ కొడుకేమో పరమ చచ్చుదద్దన్న సన్నాసి, వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. ఆ మాట తీరు చూశారు కదండి. గెలుపోవటంలో సర్వసాధారణం. ఈ వల్లభనేని వంశీ ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ అధికార పార్టీ అనే అహంకారంతో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని పొగడొచ్చు, తప్పలేదు. అది నెపంగా పెట్టుకుని రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని, ఆ తెలుగుదేశం పార్టీ ఏకైక వారసుడైన లోకేష్ గారిని ఎలాంటి మాటలండి. గెలవలేకపోయాడా మంగళగిరిలో? జగన్మోహన్ రెడ్డికి 61,000 మెజార్టీ వస్తే నారా లోకేష్ గారికి 92,000 మెజార్టీ వచ్చింది అదే మంగళగిరిలో. జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి అదే పులివెందును పట్టుకుని వేలాడాడు. అతను కులం ఓట్లు అక్కడ ఉన్నాయని, బంధువుల ఓట్లు అక్కడ ఉన్నాయని, వాళ్ళ నాన్న అక్కడే పోటీ చేసేవాడు కాబట్టి అది దాటితే మళ్ళీ ఇంకొక చోట నేను గెలవలేనని అదే పులివెందుల్లో అప్పటి నుంచి పోటీ చేసుకొస్తున్నాడు అతను. ఆ సొంత నియోజకవర్గంలో సొంత కోస్తుల మధ్యలో అతనికి వచ్చిన మెజారిటీ 61,000. దాదాపు 10 ఎలక్షన్లో 2 ఎలక్షన్లే గెలిచింది తెలుగుదేశం పార్టీ మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అయినా కూడా నేను మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని పట్టుదలకు అక్కడే పోటీ చేసి 92,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. ఆయన గతంలోనే మాజీ మంత్రి, ఇప్పుడు మళ్ళీ ఆయన మంత్రి అవుతాడు. అలాంటి వ్యక్తిని పట్టుకుని అంత దారుణమైన పదజాలం ఎందుకు వాడాలండి? అని నోటుదోలు కాకపోతే అంత నోటుదోలతో మనం మాట్లాడేసినప్పుడు మరి అధికారం మారినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది కదా ఆటోమేటిక్గానే. దానికి లబోదీపమని ఏడకూడదు, అదేదో ముందు ఉండాలి. ఆ ఏడుపు ముందు మనం విమర్శించే విమర్శలు సిద్ధాంతపరంగా, చట్టపరంగా ఎవరిని హట్ చేయని విధంగా పర్సనల్గా వెళ్లకుండా రాజకీయ విమర్శలు అయితే ఈరోజు ఈ పరిస్థితి వస్తుందా? ఇంట్లోకి వెళ్ళి దాక్కునే పరిస్థితి, పోలీసులందరినీ కాపలా పెట్టుకునే పరిస్థితి, బయటికి రాకుండా మంచాలకి ఎందుకు దూరేసే పరిస్థితి వస్తుందండి. ఆ నోటుదోలు మాటలే తగ్గించుకోవాలండి. తగ్గించుకోకపోతే ఇక రియాక్షన్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు వదిలేయచ్చండి, లోకేష్ గారు వదిలేయచ్చు, కానీ టీడీపీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ దాన్ని సెంటిమెంట్గా పర్సనల్గా తీసేసుకుంటారు. కొన్ని లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, అందరినీ ఎక్కడ చూసి ఎక్కడ ఎవరు ఆపగలుగుతారు?